మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. మనకు పామూరు యాక్సిస్ బ్యాంక్ లో 2.49 crores కి సంబంధించిన ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి ప్రజెంట్ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ తిరుపతి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని మనం ఇన్వెస్టిగేషన్ లో ఈ రోజు అదే బ్రాంచ్ లో ఇంతకు ముందు పనిచేసినటువంటి బ్రాంచ్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ ఆపరేషనల్ మేనేజర్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఫ్రాడ్ ఎట్లా జరిగింది అని చూసుకుంటే ఫస్ట్ డిసెంబర్ 2023 నుంచి ఫ్రాడ్ అనేది మొదలైంది. వీళ్ళు బేసిక్ గా ఫేక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్తున్నారు కస్టమర్స్ కి. ఎవరైనా కస్టమర్ వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి మా అమౌంట్ ని అని చెప్పి బ్రాంచ్ మేనేజర్ గారికి ఇచ్చినప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండానే చేసినట్టు వీళ్ళు ఫేక్ ఎఫ్డి బాండ్స్ అనేవి ఇస్తున్నారు కస్టమర్స్ కి. అదేవిధంగా ఓడి అకౌంట్స్ ఉంటాయి కదా, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అకౌంట్స్ ఉన్నటువంటి కస్టమర్స్ అకౌంట్ లో నుంచి కూడా వీళ్ళు అమౌంట్ ని ఈకేవైసీ చేస్తామని చెప్పేసి, లేకుంటే మీ ఆధార్ కార్డ్ సరిగ్గా లేదు మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తాము, ఈ విధంగా డిఫరెంట్ రీజన్స్ చెప్పేసి వాళ్ళ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఇంకొక వే వచ్చేసి క్యాష్ విత్డ్రాల్స్ చేస్తున్నారు. కస్టమర్ అకౌంట్స్ లో నుంచి ఎవరైతే కొంచెం 60+ ఉంటారో, ఎవరైతే క్వశ్చనింగ్ తక్కువ ఉంటుందో వాళ్ళ అకౌంట్స్ లో నుంచి క్యాష్ ని విత్డ్రా చేసుకొని వీళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం వాడడం జరిగింది. వీళ్ళిద్దరికి బేసిక్ గా గ్యాంబ్లింగ్ అలవాటు ఉంది. ఈ గ్యాంబ్లింగ్ మోజులో పడి వీళ్ళు డబ్బులు ఫస్ట్ అనేది ఒక 5 lakhs తో స్టార్ట్ చేసినారు. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఈ మొత్తం పోగొట్టుకుంటూ వచ్చేసరికి వీళ్ళకు డబ్బులు సరిపోక కస్టమర్ అకౌంట్స్ లో నుంచి చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ అమౌంట్ మొత్తం మనకు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే 2.49 crores గా తేలింది. సో ఇది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి మనం ఇమీడియట్ గా టీమ్స్ ని ఫామ్ చేసి ఇద్దరి కోసం గాలిస్తే వీళ్ళిద్దరిని ఈ రోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. బేసిక్ గా మనము కస్టమర్స్ కి చెప్పాలనుకుంటది ఏంటంటే, వీళ్ళు బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కొంచెం మంచి ప్రైమ్ కస్టమర్స్ అన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని డైరెక్ట్ గా క్యాష్ కౌంటర్ దగ్గరికి పంపకుండా మేనేజర్ రూమ్ లోకి పిలిపించేసుకొని అక్కడే కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీ, టీ, మంచినీళ్ళు ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేసి మీ అమౌంట్ ని నాకు ఇవ్వండి, నేను మీ అకౌంట్ లో వేస్తాను, మీరెందుకు క్యాష్ కౌంటర్ దాకా పోవడము, ఇట్లాంటి మాటలు చెప్పి కస్టమర్ కూడా మాకెందుకులే మేనేజర్ గారు అష్యూరెన్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మేనేజర్ గారికి డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళు డిఫరెంట్ అకౌంట్స్, అంటే ఎవరైతే కస్టమర్ అకౌంట్ డబ్బులు పడాలో వాళ్ళ అకౌంట్ రాయకుండా, క్రెడిట్ అవ్వాలో వాళ్ళ అకౌంట్ రాయకుండా వీళ్ళ పర్సనల్ అకౌంట్స్, వీళ్ళు కొన్ని ఫేక్ పర్సనల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ భార్య పేరు మీద, అత్త పేరు మీద డిఫరెంట్ పర్సన్స్ మీద క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ డబ్బులు వేస్తున్నారు. కాబట్టి మనం లాస్ట్ ఫైనల్ గా ప్రతి ఒక్క కస్టమర్ కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాంక్, ఎనీ బ్యాంక్, మీరు రెగ్యులర్ గా చేసుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఎవ్రీ 1 month కో లేకుంటే ఎవ్రీ క్వార్టర్ కో బ్యాంక్ పోయి స్టేట్మెంట్ ఇప్పించుకోండి. మీ అకౌంట్ కి సంబంధించిన స్టేట్మెంట్ ఇప్పించుకుంటే దాంట్లో ఏమైనా మీకు తెలియకుండా ట్రాన్సాక్షన్ జరిగినాయి. ట్రాన్సాక్షన్ అంటే బోత్ డెబిట్ అవ్వచ్చు, క్రెడిట్ అవ్వచ్చు. మీకు తెలియకుండా మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా కాకూడదు, మీకు తెలియకుండా మీ అకౌంట్ లో డబ్బులు పడకూడదు. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్ గా బ్రాంచ్ మేనేజర్ ని, ఒకవేళ మేనేజర్ మీద మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ సుపీరియర్ ఆఫీసర్ కి కంప్లైంట్ ఇవ్వండి. ఇచ్చినప్పుడు మాత్రమే, అలర్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఫ్రాడ్స్ ని మనము ఇనిషియల్ స్టేజెస్ లో గుర్తించగలం. ఇది 2023 డిసెంబర్ లో మొదలైంది. 1.5 year తర్వాత కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఇంత డిలే అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అమౌంట్ అనేది పెద్దగా అయిపోయింది. ఇటువంటి ఫ్రాడ్స్ ఎవరు ఇనిషియల్ స్టేజెస్ లో కనుక్కోండి. బ్యాంక్స్ వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ గా ఉంటే తప్ప, ప్రతి ఒక్కరు సూపర్వైజర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్ గా ర్యాండమ్ ఆడిట్స్ చేస్తే తప్ప ఇట్లాంటి ఫ్రాడ్స్ అనేవి తగ్గవు. ఇంకొక చివరిగా చెప్పాలంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే అకౌంట్ నుంచి విత్డ్రా చేస్తున్నారో వాళ్ళకి మెసేజెస్ పోకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళే ఆ అకౌంట్ కున్న ఫోన్ నెంబర్స్ ని చేంజ్ చేస్తున్నారు. ఎవరు బ్రాంచ్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్. కాబట్టి అది కూడా మీరు అట్లీస్ట్ 1 month కో లేదా అట్లీస్ట్ క్వార్టర్లీనో మీ బ్యాంకు వెళ్ళి మా అకౌంట్ కి మా ఫోన్ నెంబర్సే ఉన్నాయా లేదా, ఇట్లాంటివి మీరు వెరిఫై చేసుకుంటే తప్ప ఈ ఫ్రాడ్స్ అనేవి తగ్గవు, కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా డెఫినెట్ గా చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి మా పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ.